బిడ్డ పుట్టాడు, నా ప్రవక్త ఏం చేశారు, సహాబాలు ఏం చేశారు, ఖురాన్ హదీసులో ఏముంది తెలుసుకొని ఆచరించు. కూతురికే కొడుకు పెళ్లి చేయాలి, ముహమ్మద్ వారు ఏం చేశారు తెలుసుకొని ఆచరించు. మనిషి చనిపోయాడు, ప్రవక్త ముహమ్మద్ ఏం చేశారు తెలుసుకొని ఆచరించు. ఊరి వాళ్ళని, తాత ముత్తాతల సాంప్రదాయాల్ని వాటిని పట్టుకోవద్దు. ఎందుకంటే మీ తాత ముత్తాతలు పెట్టిన ధర్మం కాదు ఇస్లాం ధర్మం, అల్లా పెట్టింది ధర్మం. అల్లా అవతరింపజేసినది ధర్మం అవుతుంది, కానీ మీ తాత పెట్టిందల్లా ఇస్లాం కాదు, మీ తాత ముత్తాతలు చేసుకున్నవని ఇస్లాం కాదు, అల్లా పంపినది ధర్మం. కాబట్టి అల్లా పంపిన ధర్మాన్ని అనుసరించండి, తాత ముత్తాతల సాంప్రదాయాల్ని వదిలిపెట్టండి, షిర్కు మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. కావున మళ్ళీ చెబుతున్నాను, ఆ ప్రవక్త వచ్చినదే మూఢనమ్మకాలను తొక్కిపెట్టేయడానికి, మూఢనమ్మకాలను రూపుమాపటానికి. ఆ ప్రవక్త వచ్చిందే షిర్కును రూపుమాపి నిర్మూలించి తౌహీదును స్థాపించడానికి వచ్చారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరందరూ కూడా రుజుమార్గం పొందుతారు సోదరులారా.